దేవుడా, ఆ సూట్ కేసు పోతే దరిద్రం వదిలిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇన్విటేషన్ ఇచ్చి రమ్మంటున్నారేంటి? ఆ ఫేక్ నగలు కాపాడటానికి ప్రాణాలకు తెగించి మరీ ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ సమస్య మొదలుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? లక్ష్మి, ఏంటమ్మా ఇలా వెనక్కి నడుస్తున్నావు? ముందు చూసి నడవాలి కదా. అసలు ఇక్కడ పరిస్థితులు బాగోలేవు. ఏదో టెన్షన్లో చూసుకోలేదత్తయ్య. మీకేం కాలేదు కదా? మాకేం కాకుండా కాపాడడానికి నువ్వు ఉన్నావు కదమ్మా. మా ఇంటి మహాలక్ష్మివి. మాకే కష్టం వచ్చినా కాపాడేది నువ్వే కదా తల్లి. నువ్వే ఇప్పుడు రాకపోయి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అవునవును, ఈవిడ లేకపోతే ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఈ టైంలో ఎవరైనా పాపం తీసుకొని వస్తారా? ఎప్పుడేం చేయాలో తెలియని వాళ్ళని పొగిడి నెత్తిన పెట్టుకుంటే చిరాకొస్తుంది. మాకు అంతే. సమయానికొచ్చి సాయం చేసే వాళ్ళని తిడితే కోపం వస్తుంది. ఎవరెన్ని చెప్పినా సరే నా కోడలు ఈ ఇంటి మహాలక్ష్మి. తను ఈరోజు రాకపోయి ఉంటే నా డబ్బు నగలు అన్నీ పోయుండేవి. ఒక రకంగా చెప్పాలంటే నా కోడలు మా ఇంటికి రక్షణ కవచం. ఈ ఇంటికి ఏమి జరగకుండా కాపాడుతుంది. నీకే దిష్టి తగలకూడదమ్మా. పదమ్మా, లోపలికి వెళదాం. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా. నేనిప్పుడు రానత్తయ్య. తనెందుకు వస్తుందమ్మా? తనకిది బంధువులు ఇల్లన్నట్టు. కావలసినప్పుడు రావచ్చు, కావలసినప్పుడు పోవచ్చు. తనకింకా పుట్టింటి వాళ్ల మీద మమకారం పోలేదనుకుంటా. అత్తారింట్లో ఏం జరిగినా ఏమీ పట్టనట్టు ఉంటుంది. త్రిపుర, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఎందుకు రానంటుందో ముందు తెలుసుకో నువ్వు. ఇందులో తెలుసుకోవడానికి ఏముందండి? నా కోడలు ఇంటికొచ్చి అర్ధరాత్రి గుమ్మం బయట నించుంటానంటోంది. ఇంకా తెలుసుకునేదేంటి? రామ్మా, వెళదాం. అమ్మా, లక్ష్మికి ఈరోజు ఇక్కడ ఉండడం అవ్వదు. అంటే తనకు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఉంది. దానికోసం 2 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు తను వచ్చేస్తే తను కష్టపడి తయారు చేసిన రిపోర్ట్స్ అన్నీ రేపు సబ్మిట్ చేయాలి కదా. అందుకని తనని వెళ్ళనివ్వమ్మా. అది అవునవును, అత్తయ్య చాలా బిజీగా ఉంది. నేనే అమ్మ కావాలని ఏడిస్తే ఇక్కడికి తీసుకొచ్చింది. తనని వెళ్ళనివ్వండి. నిజమేలే, నా కోడలికి 75,000 జీతం. పనులుంటాయి కదా, నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త. మేం జాగ్రత్తగానే ఉంటామమ్మా, కానీ ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హరి, అమ్మ ఎక్కితే ఎలా వెళ్తుంది? నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. వద్దత్తయ్య, ఆయనకి లేట్ అయింది. ఆయన రెస్ట్ తీసుకునివ్వండి. నేను జాగ్రత్తగానే వెళ్తాను. లక్ష్మి, పదండి, స్కూటీ దాకా వస్తాను. లక్ష్మి, మీరు వెళ్ళగలరా? నన్ను డ్రాప్ చేయమంటారా? వద్దు, మీరు రెస్ట్ తీసుకోండి. మీరు ఇలా ఒంటరిగా వెళ్ళడం ఇదే ఆఖరిసారి లక్ష్మి.